మకర రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఏర్పడేటటువంటి పండుగనే మన సంక్రాంతి పండుగ జరుపుకుంటాం. ఉత్తరాయణం నుంచి సూర్యుడు దక్షిణాయనంకి వచ్చే సందర్భంలో జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా రైతులకు కూడా పంటలన్నీ చేతికొచ్చే సమయం. మరి అందరూ కూడా ఏదైతే ఆంగ్ల నూతన సంవత్సరంలో మొదటిగా వచ్చే పెద్ద పండుగగా భావిస్తున్న సంక్రాంతి పండుగ సందర్భంగా మరి అన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉత్సవాలు జరుపుతూ యువకులందరికీ కూడా ఉత్సాహపరిచే విధంగా పట్టణ ప్రజలకు అదేవిధంగా పండుగ అందరూ కూడా కుటుంబ సమేతంగా జరుపుకునే విధంగా ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో అందరం కూడా ఈ వేడుకలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో గెలిచినప్పుడు ప్రభాకరణ గారు ఏదైతే నేను సంగారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిండో దాన్ని నమ్మి మీరు అందరూ గెలిపించినందుకు మరి పండుగలకు కూడా అన్న ప్రోత్సహించే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండగా చర్యలు తీసుకుంటూ ఉన్నాడు. వచ్చే 5 సంవత్సరాలు కూడా ప్రభాకరణ మీ అందరి సంగారెడ్డి ప్రజల అందరికీ కూడా అందుబాటులో ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా మీకు రావాల్సినటువంటి సంక్షేమ ఫలాలు అందే విధంగా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చైనా సరే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మీరు అడిషనల్గా అయితే ఇస్తామన్నారో అవిటిని కూడా మీ అందరికీ అందే విధంగా ప్రభాకరణ నాయకత్వంలో మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటూ మరి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మకర సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆరోగ్యాలు మరి సుభిక్షంగా ఉండే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మకర సంక్రాంతి పండుగ రోజు సంగారెడ్డి పట్టణంలో జరుగుతున్నటువంటి పండగ ఉత్సవంలో బాగా మంచుకున్న రాజేందర్ గారికి, బుచ్చిరెడ్డి గారికి, యువకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అదే రకంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు సంక్రాంతి పర్వదినం. మరి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలని, పాడి పంటలతో రైతులు సుఖశాంతులతో ఉండాలని ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించిన మీ అందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని రకాలుగా మీకు తోడై ఉంటూ మరి ఈ నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధి అయితేనేమి సంక్షేమం అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.